హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూద్దామండి. బాగా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల దాకా గోధుమ రవ్వని, 1 కప్ చిక్కటి పెరుగు, 1 కప్ వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీలో 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు, ఉల్లిపాయలు, టమాటో, కొద్దిగా చింతపండు వేసుకొని కొద్ది కరివేపాకం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా మగ్గిపోయాక చల్లారనిచ్చేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తని పేస్ట్ లా చేసేసుకొని పోపు పెట్టేసేసుకోండి. దీంట్లోనే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. వేరొక మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న ఈ గోధుమ రవ్వని కొద్దిగా వాటర్ని వేసుకొని పేస్ట్లా చేసుకోండి. అచ్చంగా మనం దోశలు వేసుకుంటాం కదా, ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు పెన్నం మీద ఈ దోశల్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు అటు ఇటు కొద్దిగా నూనెను వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా దోశలు రెడీ అయిపోతాయండి. దీంతో పాటు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది.